నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సీతారాం నగర్లో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సీతారాం నగర్లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. అర్హులైన వారు ఉన్నా పింఛన్లు మంజూరు చేయటం లేదని తెలిపారు. దోమల బెడద వల్ల రోగాల బారిన పడాల్సి వస్తోందని కాలనీవాసులు టీడీపీ నేత టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 6 గ్యారంటీలతో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. 10 ఏళ్ల పాటు అన్ని వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశానన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీ చేయటం, కొత్త పరిశ్రమలు తీసుకురావటం, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా, ప్రతి ఇంటికి సంక్షేమం, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందులో మన కర్నూలు ముందుండాలి. కర్నూలుకు రాష్ట్ర హైకోర్టు బెంచ్ పేరుతో 6 గ్యారంటీలను రూపొందించారని ప్రజలకు వివరించారు. పార్టీ సూపర్ 6 పథకాలతో పాటు తన 6 గ్యారంటీలను అమలు చేస్తానన్నారు. ఈ 6 గ్యారంటీలను అమలు చేయటం ద్వారా నగరం అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళుతుందని టీజీ భరత్ తెలిపారు. కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా తాను కృషి చేస్తానన్నారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి అందాలంటే తనలాంటి సరైన నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఏళ్లలో ఈ గ్యారంటీలు అమలు చేయని పక్షంలో 2029 ఎన్నికల్లో తనకు ఓటు వేయొద్దని, తానే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రజలకు చెప్పారు. తన ప్రత్యర్థులు కేవలం కులంతో రాజకీయం చేస్తారన్నారు. తాము మాత్రం ప్రజాసేవ, అభివృద్ధి అనే మంత్రంతో ప్రజల్లో ఉంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పొరపాటు చేయకుండా ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు టీడీపీకి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి హరిబాబు, మనోజ్, ప్రభాకర్, చంద్రశేఖర్, కృష్ణవేణి, లక్ష్మీ జ్యోతి, సురేంద్రరెడ్డి, లోకేష్, యేసు, రాజశేఖర్ రెడ్డి, ఈశ్వరయ్య, సురేష్, నరేష్, ఈరన్న, జనసేన నాయకులు పవన్, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అవన్నీ చూస్తే బాగా కాదా? వైఎస్ఆర్ నేతలకి, వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్కి చూడండి, జగన్ గారు పాపం ముస్లాంకి పెన్షన్ వస్తలే, ఆధార్ కార్డు అప్లై చేస్తే ఆధార్ కార్డు కూడా ఇయ్యారంట. ఇట్లుంది పరిస్థితి. సో ప్రజల ఆలోచన చేయండి. పాపము చూస్తే కనిపిస్తలేదా? పెన్షన్ ఇవ్వాలని బాధ అనిపించదా? ఇవ్వాలనే ఫీలింగ్ రాదా? కొద్ది ఆలోచన చేయండి. అంటే చెత్త వేసేకి 2 సైడ్లు వేస్తా పోతున్నారు, క్లియర్ చేయరు. కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే నాదుడు లేడు. సిచ్యువేషన్, నో స్ట్రీట్ లైట్స్ అండ్ ట్యాక్సులు మాత్రము భయంకరంగా పెంచారు. తర్వాత చెత్త పైన పన్ను పెంచారు. కంప్లైంట్లు ఇస్తే పట్టించుకునే నాదుడు లేడు. సో వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఎందుకు వేస్తారు ఓటు అనేది ప్రజలు ఆలోచన చేయండి. సో అందరికి, నాకు మన చంద్రబాబు గారు కానీ వస్తే విల్ డూ గ్రేట్ జాబ్. సో మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వాలి. సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. బాగా చేస్తా, ఒక అవకాశం ఇవ్వండి. ఈ 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేస్తా. చేయకపోతే 29లో మీరు ఓటు వేయద్దని నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. ఏ లీడరు ఇంత గట్టి హామీ ఇయ్యడు. మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే రాజకీయాలపైన బతికేవాణి కాదు, సంపాదించుకునే కాదు నేను వస్తా ఉండేది. సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలా. మా ఫాదర్ ఎట్లా చేశారో ఎవరు అడిగినా ఎప్పుడు చెప్పినా ఫస్ట్ టీజీ వెంకటేష్ గారు బాగా చేశారు. ఈ ఊరిని ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఫస్ట్ ఎవరు బాగా చేశారు కర్నూలు అంటే బెస్ట్ వచ్చి టీజీ వెంకటేష్ గారు అంటారు. ఆయనకి ఈక్వల్గా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను కూడా రాజకీయాల్లో వచ్చిన. మీరందరి ఆశీర్వాదంతో చేయగలుగుతాం, సాధించగలుగుతాం. సో మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపియండి సార్. 2 మెషిన్లు ఉంటాయి, రెండిట్లో కూడా సైకిల్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ చెప్పిండేది కూడా నేను అడ్వైస్ తీసుకొని మా చైతన్య రథంకి ఇమీడియట్గా చేస్తా. బట్ ఆల్రెడీ మన దీంట్లో అయితే నా మేనిఫెస్టోలో అయితే ఫోటోలు జనసేన కూడా అన్నీ ఉన్నాయి. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. జై హింద్.
6 గ్యారెంటీలు ఇచ్చారా? చదివారా? 5 ఏళ్ళలో అది చేయబోతున్నా, ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ క్లాస్ ఏరియాలో కూడా చాలా చోట్ల ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి. పెన్షన్ కంప్లైంట్ వచ్చింది, ఒంటరి మహిళది వచ్చింది, విడో పెన్షన్ది రాలేదని చెప్పారు, కాల్వ క్లీనింగ్ లేదన్నారు, కుక్కల ప్రాబ్లం అన్నారు. అంటే నేను చెప్పేది ఇట్లా ఏరియాలో కూడా దారుణమైన పరిస్థితి. సో మీరందరూ కూడా మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కష్టాలు తగ్గుతాయి. తల్లి మంచి గవర్నమెంట్ కూడా వస్తే బాగా జరుగుతుంది అభివృద్ధి కూడా. సంక్షేమ పథకాలు కూడా మాకు చాలా బాగున్నాయి. మీరు చదవండి. 6 భవిష్యత్ గ్యారెంటీలు ఏదైతే సార్ ఇచ్చారో చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ వస్తే అవన్నీ వస్తాయి. పెన్షన్ కూడా 4,000 అవుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో పెన్షన్ కూడా 4,000 అవుతుంది. బీసీలు ఎవరన్నా 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటే 4,000 అవుతుంది. ఏమ్మా, అది కూడా ఇంటికి తెచ్చిస్తారు. వాళ్ళు ఏవేవో పుకార్లు పుట్టిస్తుంటారో అవన్నీ పట్టించుకోరాదు. ప్లస్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ ఎందుకంటే ఫ్యాక్టరీలు తెప్పిస్తా, ఉద్యోగాలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ప్లస్ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ అవి వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ జరుగుతాయి. సో మీరు అందరూ కూడా ఒక అవకాశం ఇవాళ సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి అమ్మా. థ్యాంక్ యూ. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలనే ఉద్దేశంతో నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తనకు మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని వివిధ దేవాలయాలకు చెందిన భజనా మండలి సభ్యులు ఆయనతో స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. హోటల్ మౌర్య ఇన్లోని టీజీ భరత్ కార్యాలయానికి వచ్చిన కర్నూలు నగరంలోని దేవాలయాల భజన బృందాల సభ్యులతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు తాము రాజకీయాల్లోకి ఉన్నట్లు తెలిపారు. తన తండ్రి టీజీ వెంకటేష్ కర్నూలు ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. కర్నూలు అభివృద్ధిలో టీజీ వెంకటేష్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఆయన మాదిరిగానే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని టీజీ భరత్ కోరారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని రంగాలు ఎంతో నష్టపోయాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్లీ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. కర్నూలులో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు ఈ పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. తాను గెలిచిన తర్వాత త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకువచ్చి కర్నూలు యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు వస్తున్న తనకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలన్నారు. అనంతరం భజన బృందాల సభ్యులంతా టీజీ భరత్కు మద్దతిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారు టీడీపీ నేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, ఆలయాల భజన బృందం సభ్యులు బసవరాజు, నాగార్జున, రామలింగయ్య, అడ్వకేట్ నాగార్జున, వెంకటేశ్వర్లు, గిడ్డయ్య, భాస్కర్, పెంచలయ్య, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కళ్ళ కూడా ఊహించుకోండి ఆంధ్రప్రదేశ్ని ఇంత సర్వనాశనం చేస్తారనేది నాకు తెలిసి ఎవరు ఊహించుకోండారు. బట్ చాలా బాధాకరం అది. బట్ మెయిన్ ఈరోజు భజన బృందము కమిటీసు ఈరోజు రావడం ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరే ఫాలో అప్ చేసి లేదు సార్ మిమ్మల్ని కల్చాలా, మీకు సపోర్ట్ చేయాలా అని ముందుకు వస్తున్నాము అనేది ఇట్స్ ఎ స్పెషల్ జెస్చర్. ఇక్కడ మీరు గమనించాల్సింది, మేము ఎప్పుడు సేవ చేసే కుటుంబం, మా నుంచి ఎవరికి నష్టం ఉండదు, చేతనైనంత చేస్తాం, కానీ ఎవరికైతే నష్టం చేసే వాళ్ళమైతే కాదు. అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చి 30 రోజులు 40 రోజుల్లో అయినాము, వచ్చి వాళ్ళు మ్యాజిక్ షోలు చేస్తారంటే ఎట్లయితుంది సార్? మేము 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు నుంచో ప్రతి ఒక్క చోట ఎక్కడన్నా పోండి, మా వాళ్ళే మేము అంతా తిరిగి ఊర్లో అంతా తిరిగి రాసుకొని రామంటే కూడా మేము ఇప్పుడు నేను వార్డులలో భరోసా యాత్ర చేస్తున్నప్పుడు కూడా కొన్ని మిస్ అవుతూ ఉంటారు, మరీ రాసుకుంటున్నాం మేము. అంటే ప్రతి వీధిలో ప్రతి చోట మాదంటూ ఒక మార్క్ అనేది ఉంది. ఏదో రకంగా సాయం చేసినాం. మీరే అంటున్నారు ఎన్నో సార్ ఇట్లా అంటే పెయింట్ అంటే పెయింట్, సివిల్ వర్క్ అంటే సివిల్, ఏది కావాలంటే అది వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. ఇది ఏదో వేరే సొమ్ము కాదు సార్, మేము కష్టపడి సంపాదించిన సొమ్ము, అది ప్రజలకు ఇచ్చిండేది. మిగతా చాలామంది అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్, బట్ మనదైతే కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి పర్సంటేజ్ వీఆర్ డూయింగ్. ఇంకా పెద్ద ఎత్తున సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాలా, పవర్లో ఉంటేనే మన డ్రీమ్స్ని లేదంటే మనం చేయాలనుకునేది మనం చేయగలుగుతాం. అన్న చాలా పకడ్బందీగా చాలా పట్టుదలతో ఈ యొక్క ఎలక్షన్ ముందుకు తీసుకుపోతున్నారు.
ప్రతి ఒక్కరి మనసు కదిలిస్తున్నాడు. ఇది వాస్తవం. ముస్లిం అనేది లేదు, హిందూ అనేది లేదు, క్రిస్టియన్ అనేది లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఓటర్ని కదిలిస్తున్నాడు. అందుతో నాకు 7-8 సంవత్సరాల సాన్నిధ్యం ఉంది. సో ఇటువంటి నాయకులు దొరకడం మన అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. మన కర్నూలు ప్రజల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారంటే అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఈ 5 సంవత్సరాలు అన్న ఇవ్వసం నేను వింటూ ఉంటాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చాలు. ఆ ఒక్కరోజు నాకు ఓటు వేయండి, 5 సంవత్సరాలు అభివృద్ధి కొరకు నేను పాటుపడతాను అని చెప్పి అంత ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నారు. ఇలా నాయకుని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. మన అవసరం కొరకు, మన కర్నూలు అభివృద్ధి కొరకు, మన పిల్లల కొరకు ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మనం మనస్ఫూర్తిగా మన కన్నకు మద్దతు తెలపాలి. మనం మాత్రమే కాదు, మన ఇంటి, మన ఫ్యామిలీస్, మన బంధువులు, మన చుట్టుపక్కల ఖచ్చితంగా ఈసారి ఎందుకు అవసరం మనం ఖచ్చితంగా వివరించి ఓటైతే ఖచ్చితంగా వేయాలి, వేయించాలి, గెలిపించుకోవాలి. మన వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయాలి. ఆ ఓట్లు వేయడానికి ఒక గురువు కారణం. మీ ఏరియా యొక్క ఒక గురువు ఉండి మా పలాసారి మీరు ఓటు వేసిరండి అంటే వాళ్ళు మీ మాట కాదన్నారు, గురువు గారి మాట కాదన్నారు. ఎవరికి ఏ ఏరియా వేసినా వాళ్ళని ఉత్తేజం చేసి సార్ని గెలిపిస్తే మరి మన కర్నూలుని మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాము. జై శ్రీమన్నారాయణ. మనం అందరూ పట్టుదలతో టీజీ ఫ్యామిలీని పక్కన మర్చిపోండి. మిగిలే టీజీలు ప్రతి ఒక్కరు టీజీలు అయి ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి ఓటు మనం వేపించేసే బాధ్యత మనకుంటే మన సాంప్రదాయాలు, మన హైదరాబాద్ జాతి ఇవల్ల వీళ్ళు కాపాడుతారు మన వెనుకలో ఉండి. కాబట్టి మనమంతా ఒక్కొక్క సైనికులై ఒక్కొక్కరు 100-200 ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తారని, మన ధర్మాన్ని కాపాడే వాళ్ళని మనం గెలిపించుకుంటామని ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ జనాలు దేవులనే కాదు, కులం మతం భేదమే లేదు. వాళ్ళు చేసే కార్యక్రమానికి అసలు వాళ్ళు ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి టీజీ భరత్ గారయ్యి ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు చేసే రోజు ఎట్లా ఉన్నదంటే నిద్ర అనేది ఉండకూడదు, రాత్రి భోజనం అనేది ఆలోచించకూడదు, మధ్యాహ్నం సాయంత్రము ఓటింగ్ అయ్యి బూతులు సీలేసేంత వరకు ప్రతి ఒక్కరు బూతు కనుకబడి ప్రతి ఒక్కరము మనము నిలబడి అందరము ఓటు చేయించిన బాధ్యత మనది. ఆయననే గెలిపించాలని కూడా ఇప్పటి నుండి మనం పోయి మనం చెప్పాలి. మన భజన జరిగేటప్పుడు కూడా అందరినీ చెప్పాలి. అలాగనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, గెలిపిస్తే భరతనే గెలిపించాలి. కాబట్టి దయచేసి మీరందరూ పేరున మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం చేస్తున్నానండి. ఎక్కువైపోయింది మనకు దోమలు. అప్పుడు టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పుడు దోమలకు మందు కొట్టించి, తాళల్లో మందు కొట్టించి మనకు ఎంతో చాలా సహాయం చేసినాడు ఆయన. అటువంటిది మళ్ళీ మనం తెచ్చుకోవాలి. మళ్ళా టీజీ వెంకటేష్ గారి తర్వాత మన టీజీ భరత్ గారిని కూడా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే అందరూ ఒకటే చెప్తున్నారు, కానీ చేసి చూపించాలనేది నా పట్టుదల. అంటే అందరు ఇదే మాటలే చెప్తున్నారు. ఇప్పుడు కార్పొరేటర్ గెలిపించుకున్నాం. అట్లా మీరు కూడా సొంతంగా బాగా కష్టపడి తెలుగుదేశానికి ఓటు వేయండి. నమస్కారం. దయచేసి మనము వాళ్ళ ముందర చెప్పేంత కాదు, కానీ కళాకారుల గురించి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. దయచేసి అందరినీ గెలిపించి అందరినీ టీజీ భరత్ గారిని గెలిపించవలసిందే మరీ కోరుతున్నాం. ఎన్ని చేసినాడంటే అన్ని చేసినాడు. కళా మండపాలు నేర్పించినాడు, వాద్య కళాకారులకు వాయిద్యాలు ఇప్పించినాడు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి మీ కళాకారులు అందరూ కలిసి, అంటే నేను కూడా అందరూ కలిసి ఆయన దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టీజీ భరత్ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రానున్న ఎన్నికల్లో వారు విజయం సాధించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఇవాళ ప్రెస్ రిలీజ్ చేస్తున్నాను. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతై
ఓడిపోతున్న ఒక నిర్ణయానికి వచ్చిపోయినారు. ఇంకా గెలిచం తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ఏర్పడి వాళ్ళ కూటమి వల్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇంకా మేము ఓడిపోతున్నామో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రూఢిగా తేలిపోయింది. అందుకని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళ నాయకుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏదో ఒక విధంగా కుట్రమని పబ్లిక్లోకి ఏదో ఒక విధంగా అనవసరమైనటువంటి నింద మోపి వాళ్ళ మీద ప్రజలకు విరక్తి చెందే విధంగా అపనమ్మకాన్ని కలిగించి ఖచ్చితంగా దాన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కుట్రలు పన్ని ఇంటెలిజెన్సీ వాళ్ళు ఏదో రిపోర్టు తయారు చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం వస్తుంది, 120 సీట్ల పైన వస్తుంది, 50 సీట్ల పైన కూటమికి వస్తాయని చెప్పేసి ఫేక్ న్యూస్ తయారు చేసి ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఈనాడు వాళ్ళ దాంట్లో వాట్సాప్లో ప్రచురించి మోసం చేసి ప్రజలను నమ్మించేదానికి ప్రజలు ఏమవుతుందంటే ఈనాడు అంటే ప్రజలు నమ్ముతారు, ఖచ్చితంగా ఈ కూటమి ఓడిపోతుంది, ప్రజల్లో భయం కలుగుతుంది, ఆ యొక్క కార్యకర్తగా భయం కలుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ యొక్క ఫేక్స్ పెట్టి ఈనాడు పేరుతో మోసం చేసి కుట్ర పన్నారు. కానీ ఇదంతా ఏదైతే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఇదంతా ఫేక్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సీనియర్, జూనియర్, ఇంటర్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని కర్నూలు నగరానికి చెందిన ఆచార్య జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఆచార్య జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ చిన్నపుల్లయ్య, ఫిజిక్స్ విభాగానికి చెందిన రాఘవాచారి, గణిత విభాగానికి చెందిన ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు అద్వితీయమైన ప్రతిభ కనబరిచారన్నారు. తమ కళాశాలకు చెందిన నందిత అనే విద్యార్థిని జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు 465 మార్కులు సాధించిందని, బైపీసీ విభాగంలో పరిహా తాజిన్ అనే విద్యార్థిని 440 మార్కులకు 428 మార్కులు సాధించిందని వివరించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీ విభాగంలో 463, 462, 461, 460 మార్కులు సాధించారని వివరించారు. బైపీసీ విభాగంలో 427, 416 మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు కనబరిచారని వివరించారు. ఎంపీసీ సీనియర్ విభాగంలో మహిత అనే విద్యార్థిని 1000 మార్కులకు 978 మార్కులు సాధించిందని, బైపీసీ విభాగంలో షేక్ మక్కా హుస్సేని అనే విద్యార్థి 1000 మార్కులకు 978 మార్కులు సాధించాడని వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు ఎంఎల్ అనంత్, ఎస్వి ప్రసాద్, జనరల్ మేనేజర్ రవీంద్రనాథ్ శర్మ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఈశ్వరయ్యతో పాటు కళాశాల ప్రిన్సిపాల్లు అభినందించారు. From Acharya Junior College, my name is M. Nandita. I have secured 465 out of 470 in MPC, IP. Our staff teachers have encouraged us a lot to bring us this achievement, and they have been making us learn and practice a lot in maths and other group subjects also from the starting onwards, and we have been managing both IP and mains and advanced also. I'm Sheikh Fariha Tazeen from Junior BPC. I have secured 428 marks out of 440. This is all because of our faculty. They have fully supported us and encouraged us. They have been teaching us from starting, and I'm very thankful to our faculty, our college, for being so supportive to us. I'm Nandini, studying in the Acharya Junior College, BPC. First of all, I'm very happy for securing the incredible success in my career. I thank all my faculty members, my family members and my friends who are there in my tough times in this achieving this success. Intermediate education 2024 intermediate examination results were announced. These are all our students and some other are there, and it is just because of the faculty members and the parents association only we got this achievement. వాళ్ళ స్టిపులేటెడ్ టైంలోనే మేము వాళ్ళను ఇన్వైట్ చేసినప్పుడు క్లాసెస్కి వచ్చి మాతో పాటు కూర్చొని
వాళ్ళు చదివించుకొని ఈ మార్కులు సాధించాము. అందరికీ సాయంత్రం శుభాకాంక్షలు అండి. సో ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆచార్య విద్యార్థుల యొక్క ప్రభంజనాన్ని ఈరోజు చూడడం జరిగింది. స్టేట్ 2nd ర్యాంక్ ఎంపీసీ నందు, స్టేట్ 3rd ర్యాంక్ బైపీసీ నందు రావటం జరిగింది. సో లాస్ట్ సంవత్సరం కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించడం, ఎక్కువ మంది ఉత్తీర్ణులు కావడం కూడా జరిగింది. మరి మా కాలేజీ నందు ఎంపీసీ బైపీసీ గ్రూప్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్తో పాటు నీట్ అండ్ ఐఐటి ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తున్నాం. తమ పాఠశాల విద్యార్థులు INTSO పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల AGM సురేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని భాస్కర్ నగర్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని భాస్కర్ నగర్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో INT బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల AGM సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులకు INTSO పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో వికాసం మరింతగా పెరుగుతుందని వివరించారు. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు మొత్తం 22 ల్యాప్టాప్లు, ట్యాబులు, 2634 పథకాలు, 192 బహుమతులను సాధించారని వివరించారు. అలాగే 87 ప్రత్యేక బహుమతులు గెలుపొందారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జోనల్ శ్రీ చైతన్య పాఠశాలల RIలు, అకాడమీ కోఆర్డినేటర్లు, ప్రధాన ఉపాధ్యాయులు, అకాడమిక్ డీన్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గుడ్ మార్నింగ్ అండి. కర్నూలు 2లోని భాస్కర్ నగర్ బ్రాంచ్ నందు INTSO ఒలింపియాడ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో 2 లెవెల్స్లో క్వాలిఫై అయ్యి గ్రాండ్ ప్రైజులు, ఫస్ట్ ప్రైజులు గెలుచుకున్న మా విద్యార్థులు, మా తల్లిదండ్రులందరూ ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు. విద్యార్థులందరికీ ల్యాప్టాపులు, ట్యాబులు గిఫ్ట్గా వచ్చాయి. మార్కులైనా ర్యాంకులైనా శ్రీ చైతన్యతోనే ఏదైనా సాధ్యమవుతుందని మా పిల్లలు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా జిల్లాలోనే అత్యధికంగా మరెవరికీ సాధ్యం కాని రీతిలో ల్యాప్టాపుల్ని, ట్యాబుల్ని సాధించారు మా విద్యార్థులు. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరగడమైంది. దీనికి మా RI సార్ వాళ్ళు, మా ప్రిన్సిపల్ గారు, మా కోఆర్డినేటర్ సార్లు అందరూ వచ్చారు. ఈ నెల 13వ తేదీ నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కార్యదర్శి నాగోజీరావు కోరారు. ఈ మేరకు నగరంలోని గోశాలలో జరిగిన స్వామి వారి తిరుమంజన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని గోరక్షణశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు గోశాలలో శ్రీ సీతారాముల వారికి తిరుమంజనం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వామివార్లకు మంగళ స్నానం చేయించి కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కార్యదర్శి నాగోజీరావు, సలహాదారుడు నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 11వ తేదీ నగరంలోని గోశాలలో అక్షింతల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. 12వ తేదీ స్వామివార్లకు తిరుమల సేవలో భాగంగా మంగళ స్నానం చేయించినట్లు వివరించారు. 13వ తేదీ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీరామనవమి వసంత నవరాత్రుల కారణంగా మన కర్నూలు నగరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కర్నూలు వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం 13వ తేదీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసినదే. అందరూ భక్తాదులు రావాలి. ఇది సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కర్నూలు వారి ఆధ్వర్యంలో ఘనంగా చేస్తున్నటువంటి మన ఈ శ్రీరామనవమి కార్యక్రమాలు అందరూ సుభిక్షంగా, అందరూ కళ్యాణంగా, అందరూ సౌఖ్యంగా, అందరూ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో, అందరి కోసం అందరూ బాగుండాలి అనే ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కళ్యాణం
500 సంవత్సరాల సుదీర్ఘకాల నెరవేరినటువంటి జనవరి 22వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 22వ తేదీన అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. అదే సమితి ఆధ్వర్యంలో ఈరోజు గోశాలలో రేపటి ముందస్తు వేడుకలుగా రేపు జరగబో కళ్యాణానికి ముందుగా తిరుమంజన సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమితి తరపున భవిష్యత్తులో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి మేమందరం ముందుంటామని, ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి సలహాదారులు, భక్తాదులు, హిందూ బంధువులందరూ కూడా పాల్గొని సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని విజయవంతం చేసి ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి పాత్రలు కాగలరని మీ అందరినీ కూడా కోరుకుంటూ యొక్క కళ్యాణ ఉత్సవాన్ని తిలకించి మనం అందరం కూడా ఆనందపడి ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభుకు ఆనందం కలిగించి మనం అందరం కూడా ఆ స్వామికి పాత్రలు కాగలరని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.